ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో భారత్ వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. క్రిస్టియన్ అయిన అన్నా లెజినోవా ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి హిందూ సాంప్రదాయాలు ఆచారాలు పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. తర్వాత నిత్యాన్నదానం కోసం 17 లక్షల విరాళం అందజేశారు. అంతేకాకుండా భక్తులతో కలిసి నిత్యాన్నదానంలో పాల్గొన్నారు. విదేశాల్లో పుట్టి పెరిగిన అన్నా లెజినోవా భారత్కు వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంపై ఆమెపై ప్రశంసలు వస్తున్నాయి. కుమారుడు కోసం అన్నా లెజినోవా చేసిన మంచి పనిని చాలామంది పొగుడుతున్నారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం దీన్ని కూడా నెట్టింట ట్రోల్ చేస్తూ ఉన్నారు. క్రిస్టియన్ అయి ఉండి తిరుమలకు అసలు రావడం ఏంటి, తలనీలాలు ఇవ్వడం ఏంటంటూ కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక లెజినోవాను కొందరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై ఆమె తలనీలాలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. సనాతనంలో మహిళలు పుణ్యక్షేత్రాల దగ్గర తలనీలాలు సమర్పించడం సరికాదంటున్నారు. ఈ ట్రోల్స్పై సీనియర్ సినీ నటి విజయశాంతి కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఇలాంటి వారికి కౌంటర్ ఇచ్చారు. తన ట్విట్టర్ ఖాతాలో అన్నా లెజినోవాపై ప్రశంసలు కురిపించారు. ఆమెను ట్రోల్స్ చేసే వారిపై అసహనం వ్యక్తం చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఆమె. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అంటూ ఆమె మాట్లాడారు. అన్నా లెజినోవా గారు దేశం కాని దేశం నుంచి వచ్చారు. పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ ఆమె హిందూ ధర్మాన్ని విశ్వసించారు. ఆమెని కొందరు ట్రోల్ చేయడం సమంజసం కాదు. ఇది సరైన విధానం కాదు. దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి కుమారుడు బయటపడేందుకు కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుడి కరుణా కటాక్షాలే కారణమని విశ్వాసంతో శ్రీవారిని దర్శించుకున్నారామె. తలనీలాలు ఇచ్చి అన్నదానం ట్రస్ట్కి విరాళం కూడా ఇచ్చారు. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించిన ఆమెను ట్రోల్ చేయడం సరికాదంటూ విజయశాంతి కౌంటర్ ఇచ్చారు ఇలా ట్రోల్ చేస్తున్న వారందరికీ.